హలో ఎవరివన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ప్రమోషన్స్ ఏ విధంగా అప్లై చేయాలి అన్నదానికి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 19 డేటెడ్ 18/6/2025న ఈ జియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏవైతే రూల్స్ ఫామ్ చేశారో ఆ రూల్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అలాగే ఇందులో మనకి కీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ప్రమోషన్ సిస్టంలోని ఆ టర్మ్స్ గురించి కూడా నేర్చుకుంటాము. యాక్చువల్గా మనకి ఈ ఎస్సీ క్లాసిఫికేషన్కి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 18/4/2025న ఈ జియోని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిలో మాత్రమే ఈ రిజర్వేషన్ అప్లికేబిలిటీ గురించి మనకి జిఓఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 18/4/2025న ఆ రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. బట్ ప్రమోషన్ సంబంధించి అందులో ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఆ ప్రమోషన్ సంబంధించి ఏ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వాలి అన్న దాని గురించి మనకి ఇప్పుడు ఈ జిఓఎంఎస్ నెంబర్ 19 డేటెడ్ 18/6/2025లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మీకు చూస్తున్నప్పుడు కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది ఈ జియోలో ఉన్న గైడ్లైన్స్ అన్నీ. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి మనం ఇప్పుడు ఈ జియోలో ఉన్న ఎవ్రీ పాయింట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతిదాన్ని కూడా మనం సింప్లిఫై చేసి చూస్తాం. ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 19 డేటెడ్ 18/6/2025 ఇది ఆంధ్రప్రదేశ్లోని సబ్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత దాని యొక్క అమెండ్మెంట్స్ ఏం చేసామన్నది మనం ఇందులో చూస్తాము. ఇందులో దీనికి సంబంధించి ఆర్డినెన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది జిఓఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 18/4/2025లో ఏవైతే రూల్స్ ఇచ్చారో ఆ రూల్స్లోని ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో మాత్రమే రిజర్వేషన్ అప్లికేబిలిటీ గురించి ఇవ్వడం జరిగింది. దీన్ని అమెండ్ చేస్తూ ప్రమోషన్ కూడా యాడ్ చేశారు. ఈ ప్రమోషన్ని యాడ్ చేసిన తర్వాత ఎప్పటి నుండి ఈ రూల్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయి అంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 19 అనేది 18/6/2025న ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని రెట్రోస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రెట్రోస్పెక్టివ్గా ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే 18/4/2025 నుండి దీన్ని రెట్రోస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ జిఓఎంఎస్ నెంబర్ 7 ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి కూడా ఇవి ఫోర్స్లోకి వస్తాయి. ఇక్కడ మనం రెట్రోస్పెక్టివ్ అనే పదాలకి అలాగే ప్రాస్పెక్టివ్ అనే పదానికి మనం అర్థాలు తెలుసుకోవాలి. రెట్రోస్పెక్టివ్ అంటే దేన్నైనా సరే పాస్ట్లో దాన్ని ఎఫెక్ట్ చేస్తూ, పాస్ట్లో అంటే ఇక్కడ మనకి ఈ జిఓఎంఎస్ నెంబర్ 19 ఇచ్చిన డేటు 18/6/2025న ఇవ్వడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 19 ప్రమోషన్ సంబంధించి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లికేబిలిటీ గురించి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని పాస్ట్ ఇన్సిడెంట్ అయిన 18/4/2025 నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫోర్స్లోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే రెట్రోస్పెక్టివ్ అని అంటాం. ఈ రెట్రోస్పెక్టివ్లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ దీని అప్లికేబిలిటీ అనేది ఉంటుంది. అదే ప్రాస్పెక్టివ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే జియో రిలీజ్ చేస్తున్నారో ఆ జియో రిలీజ్ చేసిన డేట్ నుండి అంటే 18/6/2025 నుండి లేదా ఫ్యూచర్ డేట్ నుండి
ఫ్యూచర్ డేట్ నుండి దాన్ని ఎఫెక్టివ్లోకి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని ప్రాస్పెక్టివ్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఈ ప్రమోషన్ రూల్స్ అనేవి రెట్రోస్పెక్టివ్గా 18/4/2025 నుండి ఫోర్స్లోకి తీసుకొస్తున్నారు. అలాగే ఇది ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ప్రమోషన్స్లోని ఈ సబ్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ఈ 3 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 గ్రూప్స్ యొక్క ప్రమోషన్ సిస్టము రిజర్వేషన్ని ఎలా అప్లై చేస్తారు అన్నది చూస్తాం. నెక్స్ట్ సబ్ క్లాసిఫికేషన్ చూస్తే మనకి ఇందులో 3 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5%, టోటల్గా చూస్తే 15% ఈ రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఇందులో కీ ప్రొవిజన్ చూస్తే ఇది మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్ పబ్లిక్ సర్వీసెస్లో కూడా దీని యొక్క అప్లికేబిలిటీ అనేది రూల్ నెంబర్ 18A ప్రకారం ఉంటుంది. ఇది మనకి ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం ఏవైతే రోస్టర్ పాయింట్స్ ఈ ప్రమోషన్స్లో ఇస్తారో ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఫాలో కావడం జరుగుతుంది. అప్లికేబిలిటీ అంటే మనకి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఏదైనా క్యాడర్ స్ట్రెంత్లోని గ్రేటర్ దెన్ 5 పోస్ట్స్ అంటే 5 పోస్టుల కన్నా ఎక్కువ ఉండాలి. ఏదైనా క్యాడర్ స్ట్రెంత్లోని 5 పోస్టుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ అప్లికేబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ 5 లేదా అంతకన్నా తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఈ ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ అనేది ఆ ప్రమోషన్లో అప్లికేబిలిటీ కాదు. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్స్లోని ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అప్లికేబిలిటీ కాదు. ఒకవేళ గ్రేటర్ దాన్ 5 పోస్ట్స్ 5 పోస్టుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లికేబిలిటీ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్. క్యాడర్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ఓవరాల్గా ఆ పర్టికులర్ క్యాడర్లోని శాంక్షన్ అయిన పోస్టులు, శాంక్షన్ అయినవి అంటే అక్కడ ఫిల్ అయినవి ప్లస్ వేకెన్సీ ఈ రెండూ కలిపి 5 పోస్టుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది అప్లికేబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్యానల్స్. ఇక్కడ మళ్ళీ కొత్త టర్మ్ వచ్చింది, ప్యానల్ అంటే ఏంటంటే మొత్తం ఈ ప్రమోషన్కి ఎవరైతే ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎలిజిబుల్ అవుతారో వాళ్ళతో తయారు చేసిన ఆ లిస్ట్ని ప్యానల్ అని అంటాం. అలాగే ఆ ప్యానల్ ఏ ఇయర్లోనైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ ఇయర్ని ప్యానల్ ఇయర్ అని చెప్తారు. ప్యానల్ ఇయర్. ఇక్కడ ప్యానల్ అంటే మొత్తం ఎలిజిబుల్ క్యాండిడేట్స్తోని తయారు చేసిన లిస్ట్ని ప్యానల్ అని అంటాము. అలాగే ఆ ప్యానల్ తయారు చేసిన ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ని ప్యానల్ ఇయర్ అని చెప్తారు. ఇక్కడ మనకి ఇది రెట్రోస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ కాబడుతుంది కాబట్టి 18/4/2025కి ముందు ఏదైనా ప్యానల్ అనేది ప్రిపేర్ చేసి ఉంటే అందులో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. అవి యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. కానీ ఒకవేళ ప్యానల్ అనేది ప్రిపేర్ చేయకుండా ఉంటే లేదా పార్షియల్లీ అంటే సగం ప్రిపేర్ చేసిన ప్యానల్ కానీ ఈ 18/4/2025కి ప్రిపేర్ అయి ఉంటే వాటిని ఇప్పుడు ఈ జియో ఎంఎస్ నెంబర్ 19 డేటెడ్ 18/6/2025 ప్రకారం ఏవైతే రూల్స్ ఇచ్చారో దానికి తగినట్టుగా రివ్యూ చేసి ఒకవేళ అందులోని ఏదైనా అడక్వెస్ అనేది మిస్ అయితే దానికి తగ్గట్టుగా రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికేబిలిటీ కూడా ఇందులో ఉంటుంది. ఈ పర్సంటేజ్ తగినట్టుగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబిలిటీ ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఉమెన్కి
33.33% ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి రోస్టర్ పాయింట్స్ అనేవి అలాట్ చేయబడవు. మనకి జిఓఎంఎస్ నెంబర్ 77 ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్స్ అనేవి ఏవి అలాట్ కాబడవు. ఇక్కడ మనం ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఇక్కడ 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ తీసుకుంటున్నారు. 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ అండ్ 100 సైకిల్ అంటాం. 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ అండ్ 100 సైకిల్లో 300 పాయింట్స్ వరకు ఒక్క ఉమెన్ కూడా లేకపోతే, అంటే ఇక్కడ మనకి ఎవ్రీ 100కి 1% ఎస్సీ గ్రూప్ 1కి 1% వచ్చింది కాబట్టి ఎవ్రీ 100కి ఒక పోస్ట్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి వస్తుంది. అలాగా మనకి ఇక్కడ 33.33% కాబట్టి 300 రోస్టర్ పాయింట్స్ వచ్చేటప్పటికి వాళ్ళ మెరిట్ ఆధారంగా, వాళ్ళ సీనియారిటీ లిస్ట్ ఆధారంగా ఆల్రెడీ బై ది వచ్చి ఆఫ్ సీనియారిటీ ఒక ఉమెన్ ఫిల్ అయి ఉంటే అటువంటి సందర్భంలో ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ ఆ ఉమెన్ అనేది ఈ 300 రోస్టర్ పాయింట్స్లో లేకపోతే అటువంటి సందర్భంలో వాళ్ళ సీనియారిటీతో సంబంధం లేకుండా వెనకన ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ 3వ ప్లేస్లోని వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఉమెన్కి ఈ రిజర్వేషన్ని విత్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ హారిజాంటల్గా వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఒకవేళ ఈ పర్టికులర్ షెడ్యూల్ గ్రూప్లోని ఏదైనా గ్రూప్లో క్యాండిడేట్స్ అవైలబుల్లో లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్యానల్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తారు, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని ఏదోలా ఫిల్ చేయకుండా ఫస్ట్ నెక్స్ట్ ప్యానల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ ప్యానల్ ఇయర్కి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. బట్ స్టిల్ అన్అవైలబుల్ ఇన్ ద సెకండ్ ఇయర్లో కూడా అదేవిధంగా అవైలబుల్లో లేకపోతే ఆ ఎస్సీ గ్రూప్లోనే నెక్స్ట్ గ్రూప్కి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్ లేకపోతే దాన్ని గ్రూప్ 2 క్యాండిడేట్కి ఆ ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ గ్రూప్ 2లో కూడా లేకపోతే గ్రూప్ 3కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సైకిల్ లాగా ఇది రొటేట్ అవుతుంది. కానీ ఈ విత్ ఇన్ ఎస్సీ గ్రూప్లో సెకండ్ ఇయర్లో కూడా విత్ ఇన్ ఎస్సీ గ్రూప్లో ఏ ఎస్సీ గ్రూప్లో కూడా క్యాండిడేట్ ఎలిజిబుల్ కాకపోతే అటువంటి సందర్భంలోని ఫీడర్ కేటగిరీలోని అక్కడ మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా అడ్జస్ట్ చేసిన ఆ వేకెన్సీ అనేది ప్రిజర్వ్ కాబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్ లేనందున గ్రూప్ 2 క్యాండిడేట్ చేత లేదా గ్రూప్ 3 క్యాండిడేట్ చేత ఫిల్ చేశారు కదని చెప్పి అక్కడతో ఆ వేకెన్సీ ఫిల్ అయిపోయినట్టుగా భావించరు. అది నెక్స్ట్ ఎలిజిబుల్ ఇయర్, అంటే ఎప్పుడైతే ఆ క్యాండిడేట్ వస్తారో ఆ ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్ అప్పుడు మళ్ళీ దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప అక్కడ వేరే క్యాండిడేట్ చేత అది ఫిల్ కాబడింది కాబట్టి ఇంక అక్కడ వాళ్ళు మళ్ళీ ప్రమోషన్ పొందే రైట్ కోల్పోతారని ఇక్కడ దీని ఉద్దేశం కాదు. అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, వేకెన్సీ కౌంట్ ఈజ్ ప్రిజర్వ్డ్, అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయబడుతుంది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఈ ఎలిజిబుల్ ఇయర్స్ నెక్స్ట్ ప్యానల్ ఇయర్స్ ఎప్పుడైతే క్యాండిడేట్ అందుబాటులో ఉంటారో అలాంటి సందర్భంలో వాళ్ళ చేత ఫిల్ చేయాలి. ఎందువల్లంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రమోషన్ రొటేషన్ మెథడ్లో వాళ్ళకి అవకాశం వచ్చినప్పటికీ క్యాండిడేట్ లేరు కాబట్టి వేరే క్యాండిడేట్స్కి ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళది కిల్ అయిపోతుందని అర్థం కాదు. వాళ్ళ యొక్క రైట్ టు ప్రమోషన్ ప్రివిలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందడానికి వాళ్ళు హక్కు కలిగి ఉంటారు. ఎప్పుడు ఆ క్యాండిడేట్ అందుబాటులో ఉంటే అప్పుడు మళ్ళీ ఆ వచ్చిన అడెక్వసీ ఆధారంగా వాళ్ళని ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అడెక్వసీ కాలిక్యులేషన్. ఇక్కడ అడెక్వసీ కాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడెక్వసీ కాలిక్యులేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక పర్టికులర్ గ్రూప్కి వాళ్ళ డ్యూ రిప్రజెంటేషన్ లేనప్పుడు, అంటే వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ రిప్రజెంటేషన్ లేనప్పుడు
వాళ్ళని మళ్ళా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ఎస్సీ గ్రూప్లోని ఏదైనా గ్రూప్కి వాళ్ళకి రావాల్సిన డ్యూ రిప్రజెంటేషన్ కన్నా ఎక్కువ ప్రమోషన్స్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంటే అటువంటి సందర్భంలోని నెక్స్ట్ ప్యానల్ ఇయర్స్లోని లేదా నెక్స్ట్ ప్రమోషన్స్లోని వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటిల్ వాళ్ళది ఎంతైతే ఎక్కువైందో అది తగ్గే వరకు వాళ్ళ యొక్క ప్రమోషన్స్ని తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా ఇది రిప్రజెంటేషన్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ఈ అడెక్వసీ రూల్ అనేది మనకి ఇప్పుడు ఈ జియోఎంఎస్ నెంబర్ 19లోని ఫాలో కావడం జరుగుతుంది. నెక్స్ట్ రోస్టర్ మెయింటెనెన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రోస్టర్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు 200 పాయింట్ రోస్టర్ సిస్టంలోని 2 సైకిల్స్లోని ఈ రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇవి ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ప్రమోషన్స్లోని ఈ 2 వెర్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి వెర్టికల్కి సంబంధించి వీళ్ళకి మాత్రమే రోస్టర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మిగతా వాళ్ళకి వాళ్ళ సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి చూస్తాము. అందులో ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే అడెక్వసీ. అడెక్వసీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎవరికైతే వాళ్ళకి రావాల్సిన డ్యూ రిప్రజెంటేషన్ ఉంటుందో ఆ రిప్రజెంటేషన్ని కాల్కులేట్ చేసి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక పర్టికులర్ ఫార్ములా అనేది ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సి అంటే టోటల్ శాంక్షన్ పోస్టులు ఆ పర్టికులర్ క్యాటర్లోని ఎన్ని పోస్టులు శాంక్షన్ అయ్యాయి అన్నదాన్ని మనం సిగా చెప్తారు. అలాగే ఒక పర్టికులర్ ఎస్సీ గ్రూప్కి ఎలాంటైనా పర్సంటేజ్ రిజర్వేషన్, నెక్స్ట్ ఆ రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళకి కావలసిన పోస్టుల్ని ఆర్ఐ అని అంటారు. అలాగా నెక్స్ట్ వాళ్ళతో ఫిల్ కాబడిన పోస్టుల్ని ఎఫ్ఐ అని అంటారు. ఇప్పుడు ఈ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్. సి అనేది శాంక్షన్ పోస్టులు, పిఐ అంటే ఒక పర్టికులర్ ఎస్సీ గ్రూప్కి ఎలాంటైన పర్సంటేజ్ రిజర్వేషన్ పర్సంటేజ్, నెక్స్ట్ ఆర్ఐ అంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన గ్రూప్లో ఎంతమంది వాళ్ళ యొక్క పర్సంటేజ్ పెట్టి ఎన్ని పోస్టులు కావాలి అన్నది ఆర్ఐ. నెక్స్ట్ ఎఫ్ఐ అంటే ఎన్ని పోస్టులు ఫిల్ చేయబడ్డాయి. ఈ విధంగా మనకి ఈ టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ ఆధారంగా ఫస్ట్ అందులో కోటాలో పర్సంటేజ్ ఎంత, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఆ గ్రూప్కి ఎలాంటైనా పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ ఆధారంగా ఎన్ని పోస్టులు కావాలి, రిక్వైర్డ్ పోస్టులని ఎలా కాల్కులేట్ చేస్తారంటే పిఐ అంటే పర్సంటేజ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ టోటల్ శాంక్షన్ పోస్టులు 100 పోస్టులు అనుకుంటే బై 100 ఈ విధంగా కాల్కులేట్ చేస్తే ప్రమోషన్లోనే వాళ్ళు ఒక పోస్ట్ ఉండాలి. ఇప్పుడు దాన్ని ఫిల్ చేయబడిన పోస్టులతో కంపేర్ చేస్తారు. ఎన్ని ఫిల్ చేశారు, 1 ఫిల్ చేస్తే అంటే ఇక్కడ రిక్వైర్డ్ పోస్టులు 1 ఉండాలి. ఆ 1కి 1 ఫిల్ అయిపోతే అటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉన్నట్టుగానే భావిస్తారు. ఒకవేళ ఇఫ్ అడెక్వేట్ అంటే సరిపోతే నార్మల్ ప్రమోషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇఫ్ ఇన్అడెక్వేట్ సరిపోకపోతే ఫ్యూచర్ ప్రమోషన్స్లోని వాళ్ళ ప్రమోషన్ కోట మీట్ అయ్యే వరకు వాళ్ళని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అడెక్వసీ అనేది ఫాలో కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాట్ స్ట్రెంత్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. క్యాట్ స్ట్రెంత్ అంటే మొత్తం శాంక్షన్ అయిన పోస్టులు ఒక పర్టికులర్ క్యాడర్లోని మొత్తం శాంక్షన్ అయిన పోస్టుల్లోని మనం దాన్ని క్యాట్ స్ట్రెంత్గా కన్సిడర్ చేస్తాము. ఇందులో ఫిల్ చేసిన పోస్టు వేకెంట్ పోస్టు 2 కలిపి క్యాట్ స్ట్రెంత్గా డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ ప్యానల్ అంటే మొత్తం ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత తయారు చేసిన ఈ అఫీషియల్ లిస్ట్ని ప్యానల్ అని చెప్తాము. అలాగే ఆ లిస్ట్ ఏ ఇయర్లో అయితే ప్రిపేర్ చేస్తారో ఆ ఇయర్ని ప్యానల్ ఇయర్గా చెప్తారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఫీడర్ క్యాడర్ అంటే ఏంటి?
ఫీడర్ క్యాడర్ అంటే మనకి లోవర్ క్యాడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోవర్ క్యాడరు సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది ఫీడర్ క్యాడర్. లోవర్ క్యాడర్ అంటే వీళ్ళు ఇక్కడ నుండి ఫీడ్ అవ్వబడతారు. స్కూల్ అసిస్టెంట్కి వాళ్ళ ప్రమోషన్ రావాలంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది ఫీడర్ క్యాడర్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ అనేది ప్రమోషన్ క్యాడర్ అవుతుంది. అలాగే ఒకవేళ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా ప్రమోషన్ రావాలంటే అది గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ అనేది ప్రమోషన్ క్యాడర్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ అనేది ఫీడర్ క్యాడర్ అవుతుంది. నెక్స్ట్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ లేదా స్కూల్ అసిస్టెంట్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందాలనుకుంటే ఇక్కడ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ అనేది ఫీడర్ క్యాడర్ అవుతుంది. అలాగే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేది ప్రమోషన్ క్యాడర్ అవుతుంది. ఈ విధంగా సీనియర్ అసిస్టెంట్ ఫీడర్ క్యాడర్, డిప్యూటీ తహసీల్దారు ప్రమోషన్ క్యాడర్, డిప్యూటీ తహసీల్దారు ఫీడర్ క్యాడర్, తహసీల్దారు ప్రమోషన్ క్యాడర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఫీడర్ క్యాడర్, డిఎస్పి ప్రమోషన్ క్యాడర్. ఈ విధంగా మనకి ఫీడర్ క్యాడర్ అండ్ ప్రమోషన్ క్యాడర్ అనేది డిఫైన్ చేయబడింది. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నవి రెట్రోస్పెక్టివ్ అండ్ ప్రాస్పెక్టివ్. ఈ పదాలకు అర్థాలు తెలియాలి. రెట్రోస్పెక్టివ్ అంటే మనకి పాస్ట్లో నుండి దాన్ని ఎఫెక్ట్ చేయబడుతుంది. మనకి ఇక్కడ ఈ జీవోని 18/4/2025 నుండి ఎఫెక్ట్ చేయబడుతుంది. యాక్చువల్గా మనకి జీవో ఇచ్చింది, ప్రమోషన్కి సంబంధించిన జీవో ఇచ్చింది 18/6/2025 నుండి. కానీ పాస్ట్ డేట్ నుండి దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని రెట్రోస్పెక్టివ్గా ఎఫెక్ట్ చేస్తున్నారని చెప్పి అంటారు. అలా రెట్రోస్పెక్టివ్గా ఎఫెక్ట్ చేసిన దాన్ని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లోని ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రాస్పెక్టివ్ అంటే ప్రజెంట్లోని దాన్ని ప్రజెంట్ డేట్ నుండి అంటే జీవో ఇచ్చిన డేట్ నుండి అప్లై చేస్తూ ఫ్యూచర్లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు. ఈ విధంగా మనం రెట్రోస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్ అనే పదాలకి కాన్సెప్ట్ తెలుసుకోవచ్చు. సో ఇది మనకి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ప్రమోషన్స్ ఇంప్లిమెంట్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ.